ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ పెద్ద ఎత్తున హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాదాపుగా 5 నెలల నుంచి కూడా వేతనాలు రావట్లేవు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే 5 నెలల జీతాలు ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇవ్వాల్సిందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నిరసన ఎందుకు తెలుపుతాం? మేము ఉస్మానియా హాస్పిటల్ నుంచి అండి. గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం సార్. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉస్మానియా హాస్పిటల్లో టెక్నికల్ స్టాఫ్, ఒక సిటీ స్కాన్ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, ఒక స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, అనస్థెసియా టెక్నీషియన్, ఈసీఈ టెక్నీషియన్, ఇలా అనేక విధాలుగా టెక్నికల్ పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నాం సార్. గ్రాడ్యుయేషన్ చేసి ఒక 15-20 వేల జీతంతో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మీకు ప్రతి నెల ఒక 5వ తారీఖు రోజు మీకు జీతాలు ఇస్తానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే మీ రోజు మాకు మేము చేసే కోవిడ్లో మమ్మల్ని దేవుడు అన్నారు సార్. ఇప్పుడు మమ్మల్ని శత్రువులాగా చూడడం ఏంటి సార్? మేము ఏమైనా గొడవ చేస్తున్నామా? మమ్మల్ని ఒక పోలీసు వాళ్ళని పెట్టేసి ఒక తీవ్రవాదుల్లాగా ఒక గేట్లు వేసేసి మమ్మల్ని ఇట్లా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ఒక ఇప్పుడు మమ్మల్ని నెట్టిన పోలీసులే ఉస్మానియా గాంధీకి వచ్చి సార్ అని చెప్పేసి, ఎమ్మెల్సీకి వేస్తారని చెప్పేసి మమ్మల్ని సార్ అని పిలిచే పోలీసు వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఒక శత్రువులాగా నెట్టే పరిస్థితి వచ్చింది సార్. మేము ఏం చెప్తున్నామంటే, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. మేము శాలరీ పెంచండి ఇమీడియట్గా అని చెప్పట్లేదు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే కార్పొరేషన్ ఉన్న శాలరీలోనే ఏజెన్సీ వాళ్ళకి వెళ్ళే ఏదైతే కమిషన్ ఉందో అది మాకు వస్తుంది సార్. మేము కష్టపడే వాళ్ళం, మాకు శాలరీ పెంచండి. అదేవిధంగా మాకు పెండింగ్లో ఉన్న జీతాలను కూడా దసరా, బతుకమ్మ, దీపావళి ఇటువంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకు చాలా పెద్ద ఫెస్టివల్స్. ఇప్పుడు కూడా జీతాలు ఇవ్వకపోతే మేము కష్టం చేసి ఏం లాభం సార్? గత 3 నెలల నుంచి జీతం చేస్తున్నాము. జీతాలే అడుగుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకంగా స్లోగన్ చేయట్లేము, ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రోగ్రామ్ చేయట్లేము. ఇక్కడ కష్టపడ్డ దానికి జీతాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నందుకు పోలీసులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇంకోటి, పెండింగ్లో ఉన్న వేతనాలు రిలీజ్ చేసి ప్రతి నెల 5వ తారీఖు రోజు జీతాలు ఇచ్చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా యొక్క ప్రధానమైన 5 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు. ఆల్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ స్టేట్ మొత్తం, మా యొక్క తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ మొత్తానికి కూడా వేరే డిస్టిక్ హాస్పిటల్ నుంచి కూడా గత 5 నెలల నుంచి జీతాలు లేవు సార్. మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఉన్న హాస్పిటల్స్ మాత్రం గత 3 నెలల నుంచి మాత్రం జీతాలు లేవు సార్. 5 నెలల నుంచి జీతాలు లేవు, 3 నెలల నుంచి జీతాలు లేవు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళము రెంట్ ఏం కావాలి, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మేమెట్ రావాలి? కనీసం ఆ ఉద్యోగులు కనీసం పెట్రోల్ పోసుకొని డ్యూటీకి వస్తాం సార్. డ్యూటీకి వస్తానికి పెట్రోల్కి పైసలు లేవు అని చెప్తే మేము డ్యూటీ చేసి ఏం లాభం సార్? ఎవరి కోసం రావాలి? మేము లేకపోతే అక్కడ స్టాఫ్ లేకపోతే ఎమర్జెన్సీ మొత్తం ఆగిపోతుంది అక్కడ. అటువంటి సిచ్యువేషన్లో కూడా మా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి కదా సార్. మేము కొట్టడట్లేము, ఇక్కడ చేసిన దానికి జీతం ఇవ్వండి. ఇమీడియట్గా మమ్మల్ని గవర్నమెంట్ చేయండి కూడా అడగట్లేము, మేము చేసిన దానికి జీతం ఇవ్వండి. ప్రభుత్వం దగ్గర కూడా పైసలు లేవంటున్నారు కదా. మనం రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరం చూసినాం సార్. రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్కి 2-3 లక్షల జీతం ఇచ్చేసి ఉంచుకోవడానికి జీతాలకు పైసలు ఉంటాయి. ఇక్కడ ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వరకు 1,50,000 నాతో పాటు పనిచేసే ఒక తోటి ఎంప్లాయీకి 1,50,000 జీతం, మా వాళ్ళకు 20,000 జీతం సార్. గవర్నమెంట్ ఉద్యోగులకు నువ్వు లక్షల జీతం ఇస్తానికి నీకు దగ్గర ఫండ్ ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర పైసలు ఉంటాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ 22,750 రూపీస్ సార్. ఈ జనరేషన్లో డిగ్రీలు చేసుకొని 22,750కి క్రమశిక్షణగా విధులు నిర్వర్తించే అవుట్సోర్సింగ్ ఉద్యోగి పైన ఎందుకు ఈ వివక్ష సార్? పైసలు లేకపోతే మీరు వేరే దాంట్లో పెట్టకండి. మేము వేరే ఏజెన్సీలో గవర్నమెంట్కే సార్ పనిచేసేది. మేము కూడా గవర్నమెంట్కి సపోర్టింగ్ స్టాఫ్ కదా. మేము లేకపోతే ఆ సంస్థ ఆగిపోద్దని చెప్పేసి మీరే అంటారు. అవుట్సోర్సింగ్ స్టాఫ్ లేకపోతే కోవిడ్లో అసలు అల్లకొల్లం అయ్యే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ నుంచి ఈ రోజు వరకు మా సేవ మేము అవసరం ఉండబట్టే కదా సార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మమ్మల్ని పైసలు లేవని చెప్పేసి ఎట్లా చెప్తారు సార్? అది కరెక్ట్ కాదు కదా. సో ఆ విషయంలోనే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అది కూడా బంద్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. రీసెంట్గా కాలేజ్ కూడా బంద్ అవుతా ఉన్నాయి. సో మీరు కూడా అర్థం చేసుకోవాలంటే కొంతమంది మంత్రులు సార్, కాలేజీ యొక్క సిచ్యువేషన్స్ వేరు, ఆరోగ్య ట్రస్ట్ వేరు, హాస్పిటల్లో వర్క్ చేసే స్టాఫ్ వేరు సార్. వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు పైసలు లేక మాకు ఒక ఫండ్ రాక మేము ఎట్లా ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము గవర్నమెంట్ సంస్థలో 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి సార్ కింద పనిచేసే వాళ్ళం కదా సార్. మేము లేకపోతే సార్కి పేరు రాదు కదా. ఏ ఏజెన్సీ మేము ఏ హాస్పిటల్ వాళ్ళం పని మానేసి కూర్చున్నా కూడా బ్యాడ్ నేమ్ వచ్చేది వరకు మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో, ఎంఎన్జీ హాస్పిటల్లో, పెట్లపూడి హాస్పిటల్లో కనీసం మిషన్లు పనిచేస్తలేవు, లేకపోతే ఇంకేదో పనిచేస్తలేవు అని చెప్పి సార్కే కదా బ్యాడ్. మేము ఒకవేళ పని చేయకపోతే మిషన్లు మూతపడ్డాయి అని చెప్పేసి మమ్మల్ని కదా సార్ అనేది.
మాకు శాలరీస్ ఇవ్వకపోతే మరి మీరు ఉన్నది అధికారులు ఏమిటి సార్? ఇంకా మరి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు, ఏంటి దాని ప్రధాన కారణం? ఏజెన్సీ విధానం అంటే సార్ మా శ్రమ దోపిడీ దోచుకుంటారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క శ్రమ దోపిడీ దోచుకున్నటువంటి ఈ ఏజెన్సీ విధానాలు వీటి యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే సార్, మా జీతం ఏదైతే మాకు ఒక ఎంప్లాయీకి గవర్నమెంట్ నుంచి ఒక 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 నెంబర్ ఆఫ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది సార్. దాంట్లో వీళ్ళ కమిషను జిఎస్టీ అని చెప్పేసి ఒక 7,000 to 8,000 మాకు వచ్చే జీతంలో నుంచే కట్ అవుతుంది సార్. మేమేమంటున్నామంటే ఆ ఏజెన్సీని తీసేసినాం అనుకోండి సార్, ఏదైతే మేము జిఎస్టీ ఏదైతే వాళ్ళు వచ్చే కమిషన్ ఏదైతే ఉందో మాకు వస్తుంది సార్. అది మేము జీతం పెంచమని ఎక్కడ అనట్లేదు. మీరు ఏజెన్సీకి ఏదైతే ఇస్తున్నారో కమిషను, ఆ కమిషన్ ఏదో మా అకౌంట్లో పడితే మా పిల్లలు మా ఫ్యామిలీస్ బాగుపడుతుంది. కొంచెం మనం ఒక మెరుగైన స్థితికి వస్తాం సార్. ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కనీసం 500,000 రూపాయలు జీతం పెంచకుంటే మేము పని చేసేం లాభం సార్? ఇంకా మరి ప్రతి ఒక్క హాస్పిటల్లో, తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి హాస్పిటల్లో ఇదే సిచ్యువేషన్. ఈ ధర్నా కోసం అని చెప్పేసి వస్తున్న ప్రతి నాలుగు మూలల నుంచి డిస్టిక్ నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ని అరెస్ట్ చేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి. ప్రజాప్రభుత్వం సార్, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని కూడా చేయట్లేం. వాళ్ళు చెప్పిన దానికి 100కు 100% మేము ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అలాంటప్పుడు మేము చేసిన దానికి మీరు జీతం ఇవ్వనప్పుడు మేము ఎవరి కోసం పని చేయాలి? ఇంకా మేము లేనప్పుడు పేషెంట్లు అల్లాడిపోతారు అక్కడ. మేము చేసే ఒక స్టాఫ్ నర్స్ సార్, స్టాఫ్ నర్సు కంటే ఇంకా హైయెస్ట్ పొజిషన్ ఏముంటుంది అసలు హాస్పిటల్లో? డాక్టర్ తర్వాత అటువంటి హైయెస్ట్ పొజిషన్ స్టాఫ్ నర్స్ తోటి పని చేయించుకొని నువ్వు పైసలు ఇవ్వకపోతే, టెక్నీషియన్ తోటి పని చేయించుకొని పైసలు ఇవ్వకపోతే మేము ఎవరి కోసం పని చేయాలిగా? మాకు ఒక మినిస్టర్ ఆర్డర్ వేసిండు అంటే ఆర్డర్ని ఖచ్చితంగా మేము ఫాలో చేస్తున్నాం. ఒక ఆర్ఎంఓ కానీ సూపరింట్ కానీ ఎవరైనా మాకు ఒక ఆర్డర్ వేసిండంటే, ఒక సర్క్యులర్ ఇచ్చినట్టు ఆ సర్క్యులర్లో ఉన్నట్టుగా మేము అక్కడ రిజల్ట్ ఇస్తున్నాం. అట్లాంటప్పుడు మాకు జీతం ఇవ్వకపోతే, మేము జీతం లేకపోతే ఎవరైనా పని చేస్తారా సార్? ఇంక ఏ ఆఫీసర్ అయినా పనిచేస్తారా? మేము చేసేదే జీతం కోసం. మేము జీతం కోసం ఇట్లా నడి రోడ్డు పైన మాకు ఇట్లా జీతం కావాలని చెప్పేసి అడుక్కునేటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము ఇక్కడ ఒక డిఎంఈ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళకు మా నిరసన పూర్వకంగా మా యొక్క బాధలు తెలియజేద్దామని మేము వస్తే 100 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ మమ్మల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఒక పాత భవనానికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేయడం ఎంతవరకు మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. మేము ఒకటే సార్, మేము సొంతంగా డిమాండ్ ఏం లేదు సార్. మీరు ఏవైతే మా సార్ ఏదైతే చెప్పిర్రో ముఖ్యమంత్రి గారు, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాని నుంచే మీకు ఒక శాలరీ ఇస్తాము. ఎవ్రీ మంత్ మేము ఏమంటలేదు, ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చేది ఒక డేట్ ఫిక్స్ చేయండి మీరే. ఎవ్రీ మంత్ ఒక జీతం ఏ మంత్ వస్తుందో కూడా గుర్తులేదు సార్. ఇప్పుడు శాలరీ ఈ మంత్ వస్తుందా, వచ్చే మంత్ వస్తుందా, ఏ డేట్ వస్తుందో కూడా తెలియదు. అదే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖు రోజు జీతం వస్తుంది. అలాంటప్పుడు మేము ఏమని పని చేయాలి సార్? ఇంకా అది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సార్, ప్రతి ఒక్క నెల ఒక ఫిక్స్డ్ డేట్ ఫిక్స్ చేసుకోండి సార్. మీరే మా యూనియన్ పెద్దల్ని పిలిపించుకొని ఒక ఫిక్స్ చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి నెల జీతం ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్ సార్. మా ఏం పేరు? అరుణ. ఏంటి సమస్య? మేము అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నాం అండి నల్గొండలో. 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మాకు 5 months నుంచి శాలరీస్ వస్తలేవు. అడిగితే బడ్జెట్ లేదని అంటున్నారు. ఇంకా దానికోసం ఇక్కడికి వచ్చినామండి. 5 నెలల నుంచి రావట్లేదు. 17,000. ఏమంటున్నాం అధికారులు? అడిగితే బడ్జెట్ వస్తే వేస్తామని అంటున్నారు, అంతే. వేస్తామంటున్నారు అంతే. బడ్జెట్ లేదు అంటున్నారు. ఎవరిని అడిగినా ఎవరు రెస్పాండ్ అవుతలేరు. వస్తున్నాం పోతున్నాం ఇట్లనే. ఈరోజు మాత్రం ఇంకా మాకు ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మాకు ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. కుటుంబ నేపథ్యం ఎట్లా మరి? ఇంట్లో నిందే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం అంతే. ఒకవైపు ముఖ్యమంత్రి కోటీశ్వరం చేస్తా అంటున్నాడు, చేస్తే మంచిదే కదా, అందరం హ్యాపీగానే ఉంటాం. ఏం చేస్తారు? ముందు శాలరీస్ ఇవ్వమనండి సార్. మాకు ఏమొద్దు, మేము ఎలాంటి కోటీశ్వరం కాము. కానీ కనీసం మాకు నెలలో 15వ తారీఖు వరకన్నా మాకు శాలరీస్ ఇస్తే కొంచెం మాకు ఇది అనిపిస్తుంది. అంతేగానే జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కొక్కరు ఊర్ల నుంచి వస్తున్నాం సార్. మాకు ఎట్లా ఇప్పుడంటే ఫ్రీ బస్, ఇంతకుముందు అంతేనే సార్. సో మీకు బడ్జెట్ లేదని చెప్తున్నారు? బడ్జెట్ లేదు, ఇప్పుడు అంత వెళ్ళలేవు అని అంటున్నారు. మరి ఎట్లా బడ్జెట్ లేకపోతే మీ జీతాల పరిస్థితి? ఇంకా అందుకనే కదా సార్ ఇప్పుడు ఇట్లా ధర్నా దానికి వచ్చినాం. కలిసారా మరి ఆరోగ్య మంత్రిని? ఇంతకుముందు 2-3 సార్లు కలిసినాం సార్. వచ్చి మామూలుగా కలిసినాము, వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదని వాళ్ళని కలుసుకొని అందరం ఒక రోజు ఇక్కడ గ్యాదర్ అవుదామని అయినా. రాధిక అండి. 17 ఏళ్ళండి. మేమంతా ఒక దగ్గరే 17 years నుంచి చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్? అవునండి. ఏ డిపార్ట్మెంట్? మెడికల్ డిపార్ట్మెంటే సార్.
అవుట్ సోర్సింగ్లోనే చేస్తున్నాం మేము. 17 ఇయర్స్ అవుతుంది మాకు జీతాలు. 5 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వండి. మాకు ఎట్లా వెళ్ళాలి చెప్పండి. మాకు పిల్లల స్కూల్స్ ఉంటాయి, ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. కనీసం బతకడానికి తిండన్నా తినాలి కదా సార్. మేము వంటకన్నా కావాలి కదా. అని జీతాలు లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయి మాకు? బయట తెచ్చుకుంటున్నాం వడ్డీలకి. మా జీతం వచ్చేసరికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది మాకు. అంత ఇంత మా మొగలు ప్రైవేట్ జాబులు చేసుకుంటారు, వాళ్ళకి మాత్రం ఎంత వస్తాయండి? మా అంటే 10,000 15,000 వస్తాయి. వాళ్ళకి నెల నెల సరిపోతాయి వాళ్ళకి వచ్చే జీతాలు. మావి వచ్చేసరికి అప్పులకే సరిపోతాయి. వడ్డీలు ఉన్న జీతాలు అటే పోతాయి. 5 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. వేయరండి. ఇంకా 5 నెలలు ఉన్నప్పుడు ఒక 2 నెలలు చేస్తారు, ఒకసారి 3 నెలలు చేస్తారు అంతే. కంప్లీట్గా అయితే అన్నీ అయితే ఏమి వేయరు మాకు. నెల నెల జీతం అయితే మీకు రాదు? నెల నెల జీతం అయితే రాదండి. ఎందుకు ఈ ప్రాసెస్ అప్పటి నుంచి ఉందా? ఫస్ట్ నుంచి కూడా అట్లనే ఉంది సార్ మాకు. ఎప్పుడు కూడా మాకు నెల నెల అయితే జీతాలు అయితే ఏం రాలేదు మాకు. ఇప్పుడైతే అసలే రావట్లేదు మాకు. ఇప్పుడు జీతాలు అసలే రావట్లేదు, కష్టం అవుతుంది. ప్రభుత్వం వచ్చినాక 5 నెలల నుంచి రావలేదండి, రావట్లేదు. ఈసారి మరీ ఘోరంగా అవుతుంది. 5 months అయింది ఈ నెలే ఈసారి. అందుకోసమని మేము ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కానీ మాకు దేనికి చేస్తామండి? జీతం కోసమే. మేము కష్టపడేది దేనికి? కనీసం నెల జీతం ఇవ్వడం కోసమే కదా. ఎవరు కష్టపడ్డా దేనికి చేస్తాం? జీతం కోసం కష్టపడతాం. కనీసం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉందండి, జీతానికి దేనికి చేస్తాం? ఇప్పుడు మనీ జీతం కోసమే కదా. నెల కాగానే కనీసం వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లకు 10,000 5,000 నెల జీతం వస్తుంది. కనీసం మాకు అది కూడా లేదు కదా సార్. మేము ఎట్లా బతకాలి చెప్పండి? ఆలోచించండి, మీరే ఆలోచించండి. మేము కాదు కదా చెప్పేది. ఎందుకంటే ఎవరమైనా సహజం, అది మనిషి అన్నప్పుడు జీతం మీద ఆధారపడతాం. ఇంకా అదే కదండి మాకు కూడా కావాల్సింది. జీతం ఇవ్వాలని ఇప్పుడు ఈరోజు ఇంతమంది మేము గ్యాదర్ అయింది కోసం జీతం కోసమే. ఎవరిని ఇబ్బంది పెట్టడాలని కాదు. మా జీతం మాకు వస్తే అసలు మేము ఎందుకు ధర్నాలు చేస్తాం? ప్రభుత్వం కూడా ఉంటుంది, ఇంకా పైసలు లేవు, నన్ను కోసినా కూడా డబ్బులు లేవని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి మేము ఏం చేయాలి చెప్పండి? మరి వాళ్ళే చెప్తే పరిష్కారం చెప్తే మేము కూడా మరి ఏం చేయాలని వాళ్ళే పరిష్కారం చెప్పాలి. మేము చెప్పడానికి లేదు కదా సార్. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవునండి. చెప్పండి ఏం చెప్తారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి? సార్ ఏం లేదు సార్, కనీసం మాకు జీతాలు ఇవ్వండి మాకు దయచేసి. మిమ్మల్ని ఇంక మించి మేము ఏం అడగట్లేమండి. మాకు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మాకు నెల నెల జీతాలు ఇచ్చేటట్టు చూడండి. అది ఒక్కటే అడుగుతున్నాం మిమ్మల్ని. కానీ ఇంకా గొంతమ్మ కోరికలు అయితే మేమైతే ఏం కోరట్లేదు సార్. దయచేసి దండం పెట్టి అడుగుతున్నామండి అందరి తరపున. మాకు నెల నెల జీతాలు ఇవ్వండి, మా కుటుంబాలను ఆదుకోండి, కనికరించండి సార్ ప్లీజ్. పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందండి. జీతాలు రాకుండా ఇబ్బంది అవుతుంది కదా సార్. అంతే, నెల నెల రెంట్ కట్టాలంటే జీతం వస్తేనే కదా కట్టేది. జీతం రాకుండా ఎక్కడి నుంచి తీసి కడతాం? మేము కట్టలేం కదా. ఇప్పుడు మగోళ్ళు చేసినందుకు ఆడోళ్ళు అంత ఇంత చేస్తేనే కదా మాకు వెళ్ళేది. పాలలో తోడేసినట్టు మేము కూడా ఏదో చేదోడు వాదోడు వాళ్ళకింత హెల్ప్ చేయాలని చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవులు తీసుకోలేదు సార్. మేము కరోనా సెలవులు ఒక్క సెలవులు తీసుకోకుండా మేము కరోనాలో జాబ్ చేసినాం, డెలివరీలు చేసినాం. ఆ మాస్క్ వేసుకొని కిట్ వేసుకొని చెమటలు కారుతుంటే లోపల మొత్తం ఉడికిపోయి డెలివరీలు చేసినామండి. మేము లేబర్ రూమ్లో చేస్తాం. ఎన్ని డెలివరీలు చేస్తామో మేము. ఆయన ఎన్ని సంవత్సరాలు లేబర్ రూమ్ చేసినాము, కానీ మస్తు కాన్పులు చేసినాం మేము. కోవిడ్లో ఆ డెలివరీలు వేసుకొని హెచ్ఐవి కేసులు కూడా చేసినాం సార్ మేము. ఒక్కోసారి హెచ్ఐవి బేబీ వస్తుంటుంది సడన్గా, గ్లౌజ్ లేకుండా మేము డెలివరీలు చేసినాం. అంతా కూడా గుర్తించకుండా మేము ఏం చేస్తాం సార్? అంత ఘనంగా వర్క్ చేసినాం మేము. కనీసం మా పనినైనా గుర్తించాలి కదా. మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు ఇవ్వండి. మేము ఫ్రీగా అస్సలు అడగట్లేదు సార్. కష్టం చేసి మాత్రమే మీ జీతం అడుగుతున్నాం. మాకు ఫ్రీ అస్సలు ఇవ్వకండి మీరు. మా కష్టాన్ని గుర్తించండి, మాకు జీతం ఇవ్వండి. అదొక్కటే సార్ మేము అడిగేది. 14 నాకు జీతాలు లేవు సార్. మాకైతే 3 సంవత్సరాలు అవుతుంది పిఎఫ్ కట్ చేస్తలేరు. మాకు వచ్చేటి 10,000 జీతానికి 5 నెలల జీతంలోకి వెళ్ళి 1 నెల చేస్తారు. మాకు చేసేటందుకు కొడుకులు కూడా లేరు, భర్తలు కూడా లేరు. మాకు 4 ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి చదువుకు పైసలు లేక మాకు మా చిన్న ఉద్యోగంకు గంతగనం సతాయించుకుంటే మేము ఎట్లా గడుపుతాం సార్? మాకు అయ్యో మాకు భర్తలు ఉన్నారు, చేసి తీసుకొస్తారు, అట్లా నడిపించుకుందామన్నా అట్లా లేదు. ఇట్లా మరి అయ్యో కొడుకు కన్నా ఏడన్నా హోటళ్ళన్నా జీతం ఉంచుకొని బతుకుదామన్నా ఇట్లా లేదు. ఎట్టు లేకుండా మధ్యవర్తి బతుకున్నది సార్ మాదైతే.
కాంట్రాక్ట్ చేస్తే మీదికెళ్ళి బడ్జెట్ లేదమ్మా, బడ్జెట్ లేకుంటే నేను ఏడుకెళ్ళి వేస్తా, చేస్తే చేయండి, బంద్ చేసేయండి. ఆయన ఒత్తిడి ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో అయితే వర్క్ చేయండి, అయితే వీళ్ళు అయితే ఇడిసపెట్టరు, కంపల్సరీ చేయనే పడుతుంది. ఇటు వర్క్ చేయబడుతుంది, ఇంట్లో అయితే ఇంత పెద్ద సమస్య ఉంటుంది. ఒక టైం నూనె ఉంటుంది, ఒక టైం ఉండదు. మా పరిస్థితికి అయితే వచ్చినాయి. మాకైతే ఇంతకు ముందు అయితే పస్తులు ఉండి పనులు చేసినాం. కరోనా టైంలో కూడా పనులు చేసినాం సార్. మేము డెలివరీలు చేసినాం, అంత క్లీనింగ్ చేసుడు. మమ్మల్ని గుర్తించకుంటే ఎట్లా సార్? మా పరిస్థితి ఎట్లా? మాకు భర్తలు లేరు, కిరాయిలకు ఉండి బతుకుతున్నాం. జీతాలు సరిగా రాకుంటే మేమేం దీని బతుకుడు ఎట్లా పని చేసుడు? ఆ కాంట్రాక్టర్ని అడిగితే బడ్జెట్ లేదు, మేము ఇట్లా నేను ఎక్కడికి వెళ్ళి వేయాలి, బడ్జెట్ ఎప్పుడు వస్తే అప్పుడే ఇస్తాం. మరి పిఎఫ్ అనే ఏంటి సార్ అంటే పిఎఫ్ కూడా బడ్జెట్ లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది పిఎఫ్ లేక. మాది ఊట్నూరు, ఆదిలాబాద్ జిల్లా, ఊట్నూరు మండలం. జరగట్లేదు సార్. వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు వచ్చినకు మాకు ఈ ప్రాబ్లం ఉన్నది, మాకు ఇది ఉన్నది అన్న కానీ ఏమో అమ్మ వస్తుంది, చెప్పినాం సార్లకు పోయి చెప్పినాం అమ్మ మీ కాంట్రాక్ట్ ఫోన్ చేసినాం, మీ కాంట్రాక్ట్ రేపు వేస్తాను. ఆయన రేపు అంటే 4 నెలల జీతంలోకి వెళ్ళి 1 నెల జీతం వేస్తాడు. మళ్ళీ 5 రూపాయల వడ్డీతో తీసుకొని మేము 5 రూపాయల వడ్డీతో తీసుకుంటే మేము కట్టే వరకు అంటే అవే పైసలు మొత్తం రిటర్న్ అటే పోతున్నాయి. ఆ నెల జీతం కూడా మా చేతికి వస్తలేదు. అనురాధ సార్, నేను 18 సంవత్సరాలుగా మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో చేస్తున్నా సార్. 5,000 కాడ నుంచి ఇప్పటిదాకా 15,000 అని అన్నారు. ఈ 23 కాడ నుంచి 15,000 ఇస్తున్నారు. అవి కూడా 5 నెలలకి, 4 నెలలకి, 3 నెలలకి ఇస్తుంటే నాకు 3 ఆడపిల్లలు సార్. నేను ఎట్లా బతకాలో నాకు తెలియట్లే. మా భర్తకే మా హ్యాండిక్యాప్డ్, ఆయనకి పెరాలసిస్ వచ్చి ఆయన అడ్డం పడిపోయినాడు. ఎట్లా బతకాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. ప్రతి నెల పక్కన వాళ్ళని అడుక్కోవటం, తినటం, మళ్ళీ ఈ జీతాలు రాగానే వాళ్ళకి కట్టడం మా ఒట్టి చేతులు అవుతున్నాయి సార్. ఏంది ఈ జీవితం అంటే అసలు ఏందనేది విరక్తి పుడుతుంది సార్. కూలికి పోతే సాయంత్రం కల్లా 10 రూపాయలు చేతిలో పెడతారు సార్. వాళ్ళు ఎంత పని చేస్తే అంతకి మేము మా చేత అధిక పని చేయించుకొని మాకు ఇది చెయ్యట్లేదు సార్. మా చేత అధిక పని చేయించుకొని మాకు రావాల్సిన జీతం కూడా మాకు ఇవ్వట్లేదు 5 నెలల నుంచి. ఈ రోజున ఈ పండగ ఉంది, మేము బయటకు వచ్చామంటే మాకు కడుపు గాలే వచ్చినాం, కానీ మీ మీద ధర్నా చేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి రాలేదు సార్. అంటే ప్రజాపాలన అంటున్నారు ప్రభుత్వం, మరి మీకు ఎందుకు న్యాయం చేయట్లేదు? దానికి మేమేం చేస్తాం సార్? మేము ఉద్యోగం చేసుకుంటాం, ఇంట్లో పడతాం, ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని చూసుకోవాలి. ఇది ప్రజాపాలన ఎక్కడ నడుస్తుందో, ఎక్కడ జరుగుతుందో, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు సార్. ఇంతమంది ధర్నా చేస్తున్నారు కదా మీరు? చేస్తున్నాం సార్. మరి రమ్మంటే ఇప్పుడు కడుపు కాలింది కాబట్టి వచ్చినాం సార్. ఇన్ని రోజులు మేము బయటకు కూడా రాలేదు సార్. సరే ఇచ్చినప్పుడే తీసుకుందాం, చేసుకుంటున్నాం, ఏదో బృతి కల్పించారు చేసుకుంటున్నాం అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా చేస్తారని మాకు అర్థం కాలేదు సార్. ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? ప్రజాపాలన చెప్పేటటువంటి ఈ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం కూడా చేస్తామని చెప్తున్నారు, కోటీశ్వరం చేస్తానంటున్నారు, కానీ ఈ అవుట్సోర్సింగ్లో చేసుకున్నాం ఉద్యోగులకి న్యాయం చేయమంటున్నాం, జీతాలు ఇవ్వమంటున్నాం. మేము ప్రజాపాలన చేసే మీరు బీదోళ్ళని కోటీశ్వరం చేస్తానని చెయ్యండి, మీరు చేసే పరిపాలన మీరు చెయ్యండి, కానీ ఈ యువతల వీళ్ళని కూడా గుర్తించమని చెప్తున్నాం సార్. మేము చేస్తూ ఉన్నారు, మీకు న్యాయం అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా, మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? ప్రభుత్వం పట్టించుకోవాలనే చేస్తున్నాం కదా బ్రదర్. పట్టించుకొని మాకు సకాలంలో జీతాలు చెల్లిస్తే బాగుంటుంది. ఇలానే వీళ్ళు మమ్మల్ని సతాయిస్తే మెడికల్ అనేది చాలా దారుణంగా తయారవుతుంది, మెడికల్ వ్యవస్థ అనేది. అంటే ఎందుకు ఎక్కడ వైఫల్యం జరుగుతూ ఉంది? మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? అధికారులు ఏమంటారు? ఏజెన్సీల వల్ల, ఏజెన్సీ వాళ్ళకు మీకు వితిన్ అక్కడ నుంచి బిల్స్ రాకుండా 3 months అయితే ఇవ్వాలని వాళ్ళ రూల్స్లో ఉంటుంది బైలాజ్, కానీ వాళ్ళు అవి ఇంప్లిమెంట్ ఏవి చేయట్లేదు. వాళ్ళు రిలీజ్ చేసినా వీళ్ళు ఇవ్వరు. మెయిన్గా ఈ ఏజెన్సీ విధానంతో మాకు చాలా డిలే అవుతుంది శాలరీస్. సో వాళ్ళ ఏజెన్సీ విధానం లేకుండా మాకు డైరెక్ట్గా పే చేస్తే, గవర్నమెంటే పే చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. వాళ్ళకి మా దాని మీద కమిషన్ ఇవ్వడం దేనికి? వాళ్ళ కమిషన్ దేనికి? సో ఆ కమిషన్ డైరెక్ట్ మాకే ఇస్తే మాకు యూజ్ అవుతుంది కదా. అది రెడ్డి కూడా గతంలో హామీ ఇచ్చారు, మీకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామంటూ, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నట్టు. సీఎం గారు ఇచ్చారు మాకు హామీ, కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు అది. అందుకే కదా మేము ఇంత బయటకు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వారి వాట మీద ఉండి ఇవి అమలు చేస్తే మాకు దౌర్భాగ్యం రాదు. రోడ్లపైకి రాకపోతున్నారు ఆబ్వియస్లీ.
రోడ్ బైక్ ఎందుకు వస్తాము? రోడ్ల మీదకి వచ్చినాం మేము. ఎవరైనా ఈ ఇచ్చే అరకొర జీతాలు కూడా 5 నెలలు 3 నెలలు ఇవ్వకపోతే ఏం చేస్తాం సార్? ఎట్లా తింటాము? ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ సిచ్యువేషన్లో ఎలా బతుకుతాం మేము? ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రయత్నం చేశారా? మంత్రిని కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అందరినీ మా యూనియన్, ట్రేడ్ యూనియన్ వాళ్ళు అందరినీ కలిశారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్స్ తీసుకున్నారు. అయినా కానీ ఏది యూజ్ లేకుండా పోయింది. ఏం చెప్తున్నారు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇది ఎసెన్షియల్ వర్క్ మెడికల్ అనేది. సో తప్పకుండా టైంకి మా జీతాలు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ ఏజెన్సీ విధానాలను రద్దు చేసి డైరెక్ట్ శాలరీస్ పే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరికొంతమంది ఉద్యోగ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది? అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు. జీతాల విషయంలో కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏజెన్సీ వ్యవస్థ ఇబ్బంది పెడతా ఉందంటూ కూడా ఏం చెప్తారు? సార్, నా పేరు కామేశ్వరరావు. మహబూబ్ నగర్ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి మేము వచ్చినాము. అయితే మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే ప్రతి నెల మాకు 5 తారీఖు లోపల జీతాలు రావాలి. మాకు మా కుటుంబ పోషణకు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము బ్రతకడం చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ ఏజెన్సీలు వారికి ఇచ్చినప్పుడు జీవో ప్రకారంగా వాళ్ళు ఏంటంటే 3 నెలల వరకు కూడా ప్రభుత్వం చెల్లించకపోయినా వాళ్ళు జీతాలు మాకు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏజెన్సీలు చేతులు ఎత్తేసి ఉంటున్నారు, జీతాలు ఇవ్వడం లేదు. ఈఎస్ఐలు పిఎఫ్లు సరిగా కట్టడం లేదు. కట్టనప్పుడు మరి మాకు ఏం లబ్ధి జరుగుతుంది? ప్రభుత్వము ద్వారా వాళ్ళు తీసుకుంటున్నది ఒక్కొక్కరి మీద 4,000 నుంచి 5,000 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. అలాంటి కమిషన్ ఒకవేళ మాకు ఏజెన్సీ లేకపోయినట్టయితే మాకేమిటంటే నేరుగా గవర్నమెంట్ నుంచి మాకు జీతాలు పడితే 4,500 రూపాయలు మాకు బెనిఫిట్ జరుగుతుంది. అలాంటిది ఈరోజు మేము ఏజెన్సీ చేతిలో పెట్టవలసి వస్తుంది కదా. మాకున్న జీతాలే చాలా తక్కువ జీతాలు. పర్మనెంట్ ఎంప్లాయీస్తో మేము పోల్చుకున్నట్టయితే మాది 10% కూడా లేదు మా జీతం. అలాంటి మమ్మను నెల జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఈ సమస్యలకు గురి చేస్తున్న ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపించుకునేది ఏంటంటే ఈ ఏజెన్సీని రద్దు చేసి మాకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీతాలు వచ్చేలాగా చూడాలని కోరుతున్నాం. గతంలో కూడా హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీలు ఇస్తున్నారు కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు కదా. మేము అడిగేది అదే కదా. ఈరోజు మేము ఇంతమంది ధర్నాకు రావడానికి కారణము, తెలంగాణ రాష్ట్రం నుంచి అందరము రావడానికి కారణం అదే మెయిన్ రీజన్. మాకు ప్రతి నెల జీతాలు రావాలి అని కోరుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయమని కూడా అడగట్లేదు, మీరు పర్మనెంట్ చేయట్లేదు. సరే, మాకు వచ్చే జీతం అయినా మాకు నెల వస్తే సరిపోతుంది కదా. కలిసారా ప్రభుత్వ పెద్దల్ని, మంత్రులను? చాలా మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము. మరి చేస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు ఏది ఇంప్లిమెంట్ కాలేదండి. అంటే మీకు నెల జీతాలు ఇస్తామని, ఏజెన్సీ రద్దు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కాలేదు. ఏది కాలేదు. ప్రభుత్వం అంటారు, మీ సమస్యను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వానికే తెలియాలి. అది మాకు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోకపోతే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళే తెలుసుకోవాలి. హెచ్చరిక కాదండి ఇది. మా ఆకలి బాధలు మేము చెప్పుకుంటున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. హెచ్చరించే టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మేమైతే మాత్రము ఇప్పుడు రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా లేదంటూ ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉన్నాడు కదా. సార్, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటానంటే మేము కడుపు కాల్చుకుని పనిచేసి ఆసుపత్రుల్లో పనిచేసి రోగుల మధ్యలో పనిచేసి మరి మా పిల్లలకు తిండి ఎవరు పెట్టాలి సార్? మీ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరి మాకెవరు తిండి పెట్టాలి? అందరినీ తొలగించండి, తొలగించి మీరు రిక్రూట్మెంట్ చేయండి, పర్మనెంట్ చేయండి. ఏది లేదు కదా. మరి ఏజెన్సీ వాళ్ళకు మీరు ప్రతి నెల మా పైన 4,000 నుంచి 5,000 రూపాయల కమిషన్ ఇస్తున్నారు. అదే మీరు నేరుగా మా అకౌంట్లోకి వేస్తే మాకు 4,500 రూపాయలు కూడా మాకు బెనిఫిట్ అవుతుంది కదా. మా పోషణకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అది చేయడం లేదు ప్రభుత్వాలు. ఏజెన్సీలు రద్దు కావాలి, గవర్నమెంటే నేరుగా మాకు జీతాలు ఇవ్వాలి. అది న్యాయం జరుగుతుంది సార్. జీతాలు కూడా పెంచడం లేదు. ఏజెన్సీ వాళ్ళని తీసేసినా కూడా అది కూడా మాకు ఎంతో కొంత అన్నట్టే తప్ప పూర్తిగా న్యాయం జరిగినట్టయితే ఉండదు. ఎందుకంటే నా ప్లేస్లో ఇప్పుడు నేను కూడా డార్క్ రూమ్ అసిస్టెంటే. మేము ఎక్స్రేలు తీస్తాం, మళ్ళీ డాటా మొత్తం ప్రాసెసింగ్ చేస్తాం. ఇంతకుముందు పాత విధానంలో ఎట్లా అంటే డార్క్ రూమ్లో ఇట్లా ఫిలిం మొత్తం డెవలప్ చేసేది. ఇప్పుడు ఆ విధానం పోయింది. ఏంటంటే కంప్యూటర్ డిజిటల్ మొత్తం వచ్చింది. ఆ డిజిటల్ వర్క్ కూడా చేస్తున్నాం, ఎక్స్రేలు కూడా తీస్తున్నాం. తీసిన తర్వాత ఇప్పుడు మాకు ఏజెన్సీ తీసేసినా కూడా ఇప్పుడు ఉన్న రెగ్యులర్ ఉద్యోగి దాదాపు 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. సంవత్సరానికి అట్లా ఇంక్రిమెంట్లు కానీ 5 సంవత్సరాలకు పిఆర్సీ కానీ వాళ్ళకు పెరుగుకుంటూ పోతా ఉంటుంది.
కానీ మాకు పెంచినా కూడా ఏ రకంగా పెంచుతాడు? ఈ ఏజెన్సీ విధానం రద్దు చేస్తే మాకు ఒక 5-6 వేలు మాత్రమే బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆర్డర్ ఉంది, 2016లోనే ఇచ్చింది. కానీ దాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తలేదు, అందులో మన తెలంగాణ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. కాబట్టి అది కూడా దాదాపు ఇప్పుడు మేము చేయబట్టి నేను 2005 నుంచి చేస్తున్నాను. 2005 అంటే దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు, 20 ఇయర్స్. అంటే ఎన్ని గ్రేడ్లు పోయినాయి, ఎన్ని ప్రమోషన్లు పోయినాయి, ఎన్ని డిఏలు పోయినాయి, ఎన్ని పిఆర్సీలు పోయినాయి. అంటే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఇప్పుడు నాకు జీతం దాదాపు 70-80 వేలు ఉండాలి. కానీ ఎంత ఉంది? 19,500. దాంట్లో కటింగ్ బోను, పిఎఫ్ఈఎస్ఐ కటింగ్ బోను 17,000 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు మనము వస్తువు మీద జిఎస్టీ ఉంటుంది, కానీ మా సర్వీసుల మీద కూడా జిఎస్టీ 18% జిఎస్టీ. అది కూడా మళ్ళీ రిటర్న్ ప్రభుత్వానికి పోతుంది, ఇటు స్టేట్ గవర్నమెంట్ పోతుంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. మళ్ళీ అందులో ప్రొఫెషనల్ ట్యాక్స్ 1% పోతుంది. మళ్ళీ ఏజెన్సీ కమిషన్ 4 నుంచి 6% పోతుంది. అంటే అది లెక్క వేసుకోండి ఎంత, దాదాపు 18 ప్లస్ 5% అది వేసుకున్న 23 ప్రొఫెషనల్ ట్యాక్స్ 1%, 24 to 25% దాదాపు ఒక ఉద్యోగి మీద ప్రతి నెల జిఎస్టీ పోతుంది. ఒక ఉద్యోగి ఎక్కడైనా జిఎస్టీ కడతారా? ఏదైనా వస్తువు కొంటే మనం జిఎస్టీ కొంటాం, ఏదైనా సర్వీస్ పొందితే మనం జిఎస్టీ కడతాం. కానీ మేమే సర్వీస్ చేసి ఉల్టా మేమే జిఎస్టీ కడతాం. ప్రతి నెల జిఎస్టీ కట్టుడు అంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కడతారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీ కడతారు. కానీ ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అందులో కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రమే ప్రతి నెల ట్యాక్స్ అనేది జిఎస్టీ అనేది కడుతుంది. ఈ జిఎస్టీ అనే విధానము తీసివేయాలి. పూర్తిగా తీసివేస్తే మన శ్రమ దోపిడీ అనేది జరగదు. మేము చేసిన కష్టానికి కొంచెమైనా ఫలితం ఉంటుంది. రామచంద్రజీ, నాగర్ కర్నూలు జీజీహెచ్ రేడియోగ్రాఫర్ని. నేను గత 2015 నుంచి చేస్తున్నాను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో. ఈ ఏజెన్సీ విధానం అనేది రద్దు చేయాలి. ఇంకొకటి పెండింగ్లో ఉన్న జీతాలు 5 తారీఖు లోపల చెల్లించాలి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని మరియు కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. కావున ఈరోజు మా యూనియన్ నాయకుల ఒక తరపున మాకు ధర్నా ఉందంటే ఇక్కడ వచ్చినాం. కావున ఇప్పటి నుంచి ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలి, అలాగే ఏజెన్సీ విధానం రద్దు చేయాలని కోరుకుంటున్నాం.